హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుల శ్రీనివాస్. కేసీఆర్ ని పదే పదే రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి బయటకు రా ఎప్పుడు వస్తున్నావు, అసెంబ్లీకి రా, ఫామ్ హౌస్ లోనే వండుకుంటావా, ఇవే మాటలు దాదాపు 18 నెలలుగా ఒక రేవంత్ రెడ్డి యువత పదమే కాదు. ఇప్పుడు ఇది ఆ కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు, చోటా మోటా లీడర్ల నుంచి మొదలు పెడితే మంత్రుల వరకు, ఇంకా సీఎం అయితే ప్రతి వేదికలో కేసీఆర్ పేరు లేకుండా తన స్పీచ్ ఉండడం లేదు. దాదాపు అక్కడ కొల్లాపూర్లో, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో అయితే దాదాపు 45 నిమిషాల పాటు చేసిన ఆయన ప్రసంగంలో 35 సార్లు కేసీఆర్ పేరు తీసుకోవడం కూడా వైరల్ అయింది. అది కేటీఆర్ మీద కోపంతో ఆయన చేస్తున్న దూకుడు చర్యలకు ఘాటుగానే సమాధానించే క్రమంలో పదే పదే పేరు ఉచ్చరించడం, దాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా కూడా ఆ సార్ పేరు లేనిదే నీ ప్రసంగమే ముందుకు సాగదు, ఇన్నిసార్లు పేర్లు అన్నవాడిని కట్ చేస్తూ కూడా ఆ వీడియో పెట్టారు. సరే, ఇప్పుడు మనం చెప్పదలుచుకుంది అది కాదు. ఫామ్ హౌస్ లో పడుకుంటున్నావు, ఇదేనా ప్రతిపక్ష నేతగా చేయాల్సింది? ఇదేనా? మమ్మల్ని ప్రశ్నించవా, మమ్మల్ని నిలదీయవా, మాకు సలహాలు ఇయ్యవా, అసెంబ్లీకి రావా అని అడిగిన అధికార పార్టీ ఎవరు లేరు కావచ్చు. ప్రతిపక్షం మౌనంగా ఉండి ఒక ప్రతిపక్ష నేతగా ఎన్ని తిట్టినా, ఎన్ని అన్నా, ఎంత లేపినా సైలెంట్ గా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆరే కావచ్చు. ఇద్దరే ఉన్నట్టున్నారు. తర్వాత ఇట్లాంటి పరిస్థితి మనం చూడబోమేమో రాజకీయంగా. అయితే ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కు పోడు, ఫామ్ హౌస్ లో అడుగు పెట్టాడు. ఎక్కడ ఉంటాడు? నందినగర్ లోని తన పాత నివాసంలోనే కేసీఆర్ ఉంటాడు. ఎందుకు అంటే, రేవంత్ రెడ్డి మాటికి టార్గెట్ చేస్తుండు కాబట్టి ఫామ్ హౌస్ లోనే ఉంటున్నావు, వెళ్తావా వెళ్ళవా, అలానే వంటవా, ఇవన్నిటికీ భయపడి కేసీఆర్ రావడం లేదా, పోవడం లేదా అక్కడికి కాదు. ఆయన ఆరోగ్యం బాగలేదు. కేసీఆర్ ఆరోగ్యం గతంలో కంటే కూడా కొంత క్షీణించిందనే చెప్పాలి. ఆయన ఓటమి తర్వాత, పార్టీ ఓటమి తర్వాత ఫామ్ హౌస్ కే పరిమితం అయినప్పటికీ ఆరోగ్యరీత్యా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడుతున్న విషయం వాళ్ళందరికీ తెలిసిందే. గతంలో కూడా కాలు జారి కింద పడి తుంటి ఎముక దెబ్బతిని అట్లా కూడా చాలా సఫర్ అయ్యిండు. ఆ ఇబ్బందితో పాటు ఆయన కొంత ఆరోగ్యరీత్యా కూడా సమస్యలు రోజు రోజుకి మితిమీరిపోతున్న తరుణంలో మొన్న పరీక్షలు చేయించుకోవడం, హాస్పిటల్లోనే అడ్మిట్ కావడం. హాస్పిటల్లో అడ్మిట్ అయిన చరిత్ర చాలా తక్కువగా ఉండే ఆయనకు. అట్లాంటిది మన హాస్పిటల్ అడ్మిట్ కావడం, మళ్ళీ పరీక్షల కోసం ఫామ్ హౌస్ కు పోకుండా నదీనగర్ లో ఉండడం, నదీనగర్ నుంచి మళ్ళీ హాస్పిటల్ పోవడం, హాస్పిటల్ నుంచి మళ్ళీ నదీనగర్ లో తన నివాసానికి రావడం, ఇప్పుడు కూడా నదీనగర్ లోనే ఉంటూ అక్కడనే మీటింగ్లు పెట్టుకుంటూ తనని కలవడానికి వచ్చిన వారి కొంతమందికి మాత్రం అపాయింట్మెంట్ ఇస్తూ వాళ్ళతో మాట్లాడుతూ చేస్తా ఉన్న ఈ పరిస్థితి చూస్తున్నాం. అయితే అత్యంత సన్నిహిత వర్గాలు, కేసీఆర్ కు అత్యంత సన్నిహిత వర్గాలు చెప్పేది ఏంటంటే, ఇక ఆయన ఫామ్ హౌస్ లో అడుగు పెట్టబోడు. ఎందుకంటే ఈ క్షణంలో, ఈ పరిస్థితుల్లో ఆయన కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉండాలి. భార్య, కేటీఆర్ సతీమణి, అలా పిల్లలు, మనవళ్ళు, వీళ్ళందరికీ తన దగ్గరగా ఉండాలనుకుంటున్నాడు. అంటే ఏ టైంలో ఎప్పుడు ఉంటుందో పరిస్థితి. ఆయన కొంత ఆరోగ్యం నిలకడగా ఉండి బాగున్నప్పుడు ఫామ్ హౌస్ లో ఒంటరిగా ఉన్న నడిచిపోయింది పని మనుషులతో. కానీ ఇప్పుడు కుటుంబ సభ్యులే దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన సందర్భం. మరింత 3 సంవత్సరాల కాలం ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా, భారీ బహిరంగ సభలు ఎన్నో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం సహకరించకపోవడం అనేది కొంత కేటీఆర్ కావచ్చు, ఆ పార్టీ శ్రేణులకు కావచ్చు, కొంత బేంబేలెత్తించే అంశమే అవుతుంది. ఎందుకంటే కేసీఆర్ మీదనే బాగా నమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. కేటీఆర్ మీద ఇంకా గురి కుదరలేదు బీఆర్ఎస్ పార్టీకి. కేటీఆర్ దుందుడుకు చర్యలు కావచ్చు, ఆవేశపూరిత ప్రసంగాలు కావచ్చు, అహంకారపూరిత మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా పార్టీని ఇబ్బందులు పెట్టేది తప్ప ఆయన మీద హోప్స్ పెట్టుకుని మా కాబోయే సీఎం కేటీఆర్ఏ అని ఎవరు చూడడం లేదు, ఆ పార్టీ నేతలతో సహా. అట్లాంటి సమయంలో అంతో ఎంతో సింపతికి ఏం చేసే, కేసీఆర్ ఉంటే బాగుండేది, కేసీఆర్ ఉన్నాడు మాకు ఇది చేసిండు, కేసీఆర్ బెటర్ గా ఉండే అని ఎంతో కొంత అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని అంటే అది కేసీఆర్ మీద ఒక సింపతితోనే అవుతున్నాయి. మరి ఈ సమయంలో ఆయన కాపాడుకోవడం చాలా ముఖ్యం బీఆర్ఎస్ పార్టీకి, ఆ కుటుంబ సభ్యులకు, ఇంకా ముఖ్యంగా కేటీఆర్ కు. కాబట్టి ఆయన ఫామ్ హౌస్ పంపించే ఆలోచనలో వారు లేరు, కేసీఆర్ పోయేటట్టుగా ఆలోచనలో ఈయన లేరు. కాబట్టి నందినగర్ లో ఇకపై ఆయన నందినగర్ తన నివాసంలోనే ఉంటాడు, అందరికి అందుబాటులో ఉంటాడు. అందరికి అందుబాటులో ఉన్న ఆయన అందరికి అపాయింట్మెంట్ ఇచ్చే రకం కాదు. కేవలం లిమిటెడ్ పర్సన్స్ ఎవరైతే పోతారో వాళ్ళని కలవడానికి నందినగర్కే పోవాల్సి వస్తుంది. మీటింగ్లు అక్కడనే పెట్టుకుంటారు, అన్ని అక్కడి నుంచి అవుతాయి. కాబట్టి పిలుపులు ఇవ్వడం, పార్టీ పరమైన అన్ని కూడా అక్కడి నుంచి జరుగుతాయి. ఇక నుంచి సీఎం రేవంత్ తో సహా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మంత్రులు అందరూ కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రా, ఫామ్ హౌస్ లే వంటవా, ఫామ్ హౌస్ నుంచి బయటకు రా, ఫామ్ హౌస్ లే వంటవా అనే మాటకు అవకాశం లేకుండా పోతుందని చెప్పడమే ఈరోజు వార్త.